शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननभान्नशमनेकदन्तं भक्तानामेकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओं। విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం రాశిఫలాలకు స్వాగతం. మరి ప్రతి వారంలాగా ఈ వారం కూడా ద్వాదశ రాశుల ఫలితాలు చెప్పడం జరుగుతుంది. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇక ఈ వారం రాశిఫలాలకు వెళ్లే ముందు ఒక్కసారి గ్రహస్థితి చూద్దాం. మేషరాశిలో బృహస్పతి సంచారం, అలాగే మిథున కర్కాటక సింహాల్లో చంద్ర సంచారం, కన్యా రాశిలో కేతు సంచారం, ఇక కుంభరాశిలో శని శుక్ర కుజులు ముగ్గురు ఉన్నారు. ఇక మీనరాశిలో రాహువు బుధుడు రవి 3 గ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు చూద్దాం. మరి కొత్తగా స్వధర్మదర్శిని అనే ఛానల్ను మనం ప్రారంభించాము. ఆ ఛానల్ ఆధ్యాత్మిక విషయాలు, అలాగే రామాయణ భారత భాగవతాలు, వీటన్నిటి మీద కూడా విశ్లేషణలు, అలాగే ఎంతోమంది మహానుభావుల యొక్క వివరణాత్మకలు, ఇంకా ఎన్నో విషయాలు దాంట్లో మనం చెప్పబోతున్నాం. మరి ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వధర్మదర్శిని కింద లింక్లో ఇవ్వడం జరుగుతుంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఛానల్ని కూడా మనం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అది పూర్తిగా మీకోసం ఆధ్యాత్మిక విషయాలను వివరించేటందుకు పెట్టడం జరుగుతుంది. మేషరాశి ఫలితాలు. ఈ వారం మేషరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ బృహస్పతి, తృతీయ చతుర్థ పంచమాల్లో చంద్రుడు, 6వ స్థానంలో కేతువు, ఏకాదశంలో శని శుక్ర కుజులున్నారు, ద్వాదశంలో రాహు బుధుడు, దాంతోపాటు రవి ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే మేషరాశి వారికి రాష్ట్రాధిపతి అయినటువంటి రాహు, రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు ఏకాదశ స్థానంలోకి వచ్చాడు. అలాగే రాశిలో బృహస్పతి సంచారం, ఈ రెండు కూడా అనుకూలమైనవే. ద్వాదశంలో 3 గ్రహాలు ఉన్నప్పటికీ కూడా ఈ కుజ బృహస్పతుల అనుకూలం వల్ల మంచి నిర్ణయాలు తీసుకోవడం, సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించడం, ప్రతి చోట కూడా అనుకున్న పనులు చేయడానికి ముందు ఉండడం, కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం, కొంత నిక్కచ్చిగా మాట్లాడడం, ఎదుటివారి యొక్క మనోభావాలతో సంబంధం లేకుండా చెప్పాలనుకున్నది ముక్కుసూటిగా వెళ్ళడం అనేది ఈ ప్రస్తుతం అయితే ఉంటుంది. దాంతోపాటు ఆర్థికపరమైన విషయాలలో కూడా మంచి అనుకూలత ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. ఆకస్మిక ధనలాభాలు కొంత సూచిస్తున్నాయి. ఇక కుటుంబపరమైన విషయాలకు వస్తే కుటుంబంలో చికాకులు అయితే ఉంటాయి. ఏదైనా మీ స్థిరాస్తులు వంశపారంపర్యంగా రావాల్సి ఉంటే వాటికి కోర్టు వ్యవహారాలను ఎదుర్కోవాల్సి రావడం, వాటి వల్ల కొంత చికాకులు కలగడం అయితే ఉంటుంది. అలాగే దుర్వార్తా శ్రవణాలు కుటుంబంలోని దగ్గర వ్యక్తుల విషయంలో జరిగే అవకాశం ఉంది. అలాగే దగ్గర వ్యక్తులకు అనారోగ్య సమస్యలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. స్థిరాస్తుల కొనుగోలు, అలాగే వాహనాల కొనుగోలు, స్థలాలు కొనడం, ఇవన్నీ కూడా ఈ వార ప్రారంభం కంటే వార మధ్యంలో అనుకూలిస్తాయి. అలాగే వారాంతంలో మీరు ఏదైనా స్థలాలు కొనాలంటే కొంత చికాకు కలిగే అవకాశం ఉంది. ఏదైనా గురువారం శుక్రవారం లోపల మీరు వాహన కొనుగోలు కానీ స్థిరాస్తుల కొనుగోలు కానీ చేయండి. ఇక విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పంచమాధిపతి అయినటువంటి రవి ద్వాదశంలో ఉన్నాడు. కొన్ని రకాల ఖర్చులు అయితే ఉంటాయి. సంతానపరమైన విద్యాపరమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు అయితే ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే విద్యార్థులు అధికంగా శ్రమించాలి. ఎంత శ్రమించినా కూడా ఆశించినంత గొప్ప ఫలితం ఉండకపోవచ్చు. మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి, కానీ అధిక శ్రమ పడడం అనేది చాలా అవసరం. ఇక దాంతోపాటు రుణ బాధ కొంత ఉండే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అధిక ధన వ్యయాల వల్ల, అధిక రుణాల వల్ల కూడా ధనము వృధా అయ్యే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆ విషయంలో జాగ్రత్త వహించండి. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం అయితే మనకు ఎక్కువగా సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి ఏకాదశంలో ఉండడం వల్ల కొంత నరాలకు సంబంధించి రక్తానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఏదైనా కూడా పరిష్కారం అయితే దొరుకుతుంది. ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా శీఘ్రంగా వాటి నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా కొంత స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు.
కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా సూచిస్తున్నాయి. ఉద్యోగంలో, విదేశాలలో ఉద్యోగాల్లో స్థిరపడే అవకాశం కూడా ఈ రాశి వారికి ఎక్కువగా సూచిస్తుంది. ఇక ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఉద్యోగపరంగా చేతి వృత్తుల వారు కానీ, వ్యాపార రంగంలోని వారికి కూడా మంచి అనుకూలమైతే ఉంటుంది. ఇక దాంతోపాటు రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. సంతానపరమైన ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. ఊహించని ధన ప్రాప్తులు కూడా మనకు మేషరాశి వారికి సూచిస్తున్నాయి. అధిక ధన వ్యయంతో పాటు అధిక ధనలాభం కూడా ఉంది. అంటే వస్తుంది, పోతుంది, రావడం పోవడం అయితే జరుగుతుంది. అది కూడా మీరు గమనించండి. మొత్తం రావడమే కాదు, మొత్తం పోవడమే కాకుండా మిశ్రమంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ దర్శనం చేసుకోండి. మంగళవారం రోజు మినుములు దానం ఇవ్వండి. తర్వాత ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి. దాంతోపాటు విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేసుకునే ప్రయత్నం చేయండి సమయం ఉన్నట్టయితే. లేదంటే ఆదిత్య హృదయం చేసుకొని వెంకటేశ్వర స్వామి కానీ, రామాలయం కానీ దర్శనం చేసుకోండి. మీ ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మేషరాశి యొక్క ఫలితాలు. వృషభ రాశి ఫలితాలు. ఈ వారం వృషభ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయ, తృతీయ, చతుర్థాల్లో చంద్ర సంచారం, పంచమంలో కేతువు, అలాగే దశమ స్థానంలో శుక్ర, శని, కుజులున్నారు. ఏకాదశ స్థానంలో రాహువు, బుధుడు, రవి ఉన్నారు. ఇక ద్వాదశంలో బృహస్పతి ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా వృషభ రాశి వారికి రాష్ట్రాధిపతి దశమ స్థానంలో ఉండడం వల్ల నిర్ణయాలు మంచి సులభంగా తీసుకోవడం, ప్రతి విషయంలో కూడా కొంత తొందరగా నిర్ణయాలు తీసుకొని పనిచేయాలనే ఆలోచన ఉంటుంది. మానసిక సంఘర్షణ కొంత ఉండే అవకాశం ఉంది. విలాసాల యందు ఆసక్తి, విహారయాత్రల యందు ఎక్కువగా ఆలోచన ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో మంచి అభివృద్ధి అయితే ఉంటుంది. అయితే ఆకస్మికంగా కొన్ని ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ద్రవ్యం వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక దాంతోపాటు దగ్గర వ్యక్తుల నుంచి కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలో ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలతో పాటు ఏదైనా స్థిరాస్తులు మీకు రావాల్సినవి ఉంటే, కోర్టు వ్యవహారాలు ఉంటే అవి కూడా మీకు అనుకూలించే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కుటుంబ పరంగా కొంత సూచిస్తున్నాయి. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాలు కొనుగోలు ఇవి కూడా అనుకూలించే అవకాశం ప్రస్తుతం ఈ వారం సూచిస్తుంది. ఇక దాంతోపాటు విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అలా బిజినెస్ మేనేజ్మెంట్కి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. దాంతోపాటు రక్షణ రంగాలకు, ట్రాన్స్పోర్ట్ రంగాలకు అంటే టూరిజం రంగాలకు సంబంధించిన విద్యాభ్యాసం చేసే వాళ్ళు విశేషంగా రాణించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక రుణాలు కూడా కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు, విహారయాత్రలు చేయడం ఇవి జరిగే అవకాశం కుటుంబంలో ఎక్కువగా సూచిస్తుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నం చేస్తే తప్పకుండా ప్రస్తుతం అయ్యే అవకాశం కొంత మే నుంచి ఉన్నది కాబట్టి ఇప్పటి నుంచి ప్రయత్నాలు చేయండి. అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి అష్టమాధిపతి ద్వాదశంలో ఉండడం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, షుగర్ లాంటి వ్యాధుల వల్ల కొంత ఇబ్బందులు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థానచలనాలు, అలాగే కుటుంబంలో స్థిరాస్తులు పూర్వీకుల నుంచి రావడం కానీ ఏదో రకమైన ధనార్జన అనేది కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దశమాధిపతి అయినటువంటి శని స్వక్షేత్రంలో ఉన్నాడు. శుక్రుడు అలాగే కుజుడితో కలిసి ఉండడం వల్ల రక్షణ రంగాలకు సంబంధించిన ఉద్యోగాలు ప్రయత్నం చేసేవారికి మంచి అభివృద్ధి ఉంటుంది. దాంతోపాటు వైద్య రంగం వారు కూడా విశేషంగా రాణించే అవకాశం ఈ వారం సూచిస్తుంది. ఇక ఆకస్మిక ధన లాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఊహించని ధనప్రాప్తులు, విదేశీ ద్రవ్య లాభాలు కలిగే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా సూచిస్తుంది. విదేశాలలో ఉద్యోగాలు చేయాలి, విదేశాల్లో స్థిరపడాలి అనుకునే వారికి ఈ వృషభ రాశి వారికి మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు, ఉద్యోగపరమైన ఖర్చులు, కొత్తగా లోన్లు తీసుకోవడం అయితే ఉండే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఏదైనా రాజకీయ నాయకులకైతే మిశ్రమంగా ఉంటుంది. ఆశించినంత గొప్ప ఫలితాలు రాకపోవచ్చు. ఇక సినీ రంగాల వారికైతే మంచి విజయాలు దక్కే అవకాశం సూచిస్తుంది.
దాంతోపాటు చేతి వృత్తుల వారికి, వ్యవసాయదారులకు కూడా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ రాశివారు, ముఖ్యంగా వృషభ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిష్కారాల గురించి చూస్తే దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి, శనిగల నివేదన పెట్టి పంచిపెట్టండి. దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి, ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. వీలైతే సుందరకాండ పారాయణలో మీకు సంబంధించిన సుందరకాండ పారాయణలో ఏ సర్గ చేసినా కూడా చాలా విశేషం కాబట్టి పారాయణం చేయడం కానీ వినడం కానీ చేయండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృషభ రాశి యొక్క ఫలితం. మిథున రాశి ఫలితాలు. ఈ వారం మిథున రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ ద్వితీయ తృతీయాల్లో చంద్ర సంచారం, చతుర్థంలో కేతు సంచారం, అలాగే నవమ స్థానంలో శని శుక్ర కుజుల సంచారం, దశమ స్థానంలో రాహు బుధుడు రవి ముగ్గురు సంచారం ఉంది, ఏకాదశంలో బృహస్పతి సంచారం ఉంది. మరి మిథున రాశి వారికి గ్రహస్థితి ఆధారంగా ఈ వార ప్రారంభం నుంచి కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏ నిర్ణయాన్నైనా కూడా మానసిక స్థిరత్వంతో ప్రతి విషయంలో కూడా ఆలోచనాత్మకంగా తీసుకోవడం, నిర్ణయాలతో ముందడుగు వేయడం అయితే చేస్తారు. ఏదైనా కూడా కొంత వ్యాపార ధోరణి అయితే ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. ఈ వారం అంతా కూడా ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. కుటుంబంలోని దగ్గర వ్యక్తుల నుంచి కూడా అనుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. వాహనాల కొనుగోలు కానీ స్థలాల కొనుగోలు కానీ చేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. రక్షణ రంగాలకు సంబంధించి బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు కూడా విశేషంగా రాణించే అవకాశం మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. ఇక భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, అలాగే ఏదైనా విహారయాత్రలకు వెళ్ళడం, మీకు భార్య వైపు నుంచి కానీ భర్త వైపు నుంచి కానీ ఆర్థిక సహకారం అందడం, అత్తగారి వైపు నుంచి అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి శని నవమస్థానంలో ఉండడం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, నరాలకు కండరాలకు సంబంధించిన నొప్పుల వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక భాగ్యంలో 3 గ్రహాలు ఉండడం వల్ల తల్లిదండ్రుల నుంచి స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి సహాయ సహకారాలు కూడా అందుతాయి. మీ యొక్క అభివృద్ధికి వారి యొక్క తోడ్పాటు అనేది కలుగుతుంది. దాంతోపాటు కుటుంబంతో తల్లిదండ్రులతో కలిసి ఏదైనా దైవారాధన, తీర్థయాత్రలు చేయడం కానీ చేసే అవకాశం ఉంది. ఇక తండ్రికి అనారోగ్య సమస్యలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. వారి విషయంలో తగు జాగ్రత్తలు వహించడం మంచిది. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే తప్పకుండా విజయం సాధించే అవకాశం మిథున రాశి వారికి సూచిస్తుంది. ముఖ్యంగా బిజినెస్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా విశేషంగా రాణిస్తారు. అలాగే దాంతోపాటు ఎడ్యుకేషనల్కి సంబంధించి విద్యా సంబంధమైనటువంటి ఉద్యోగాలు వాటిలో కూడా విశేషంగా రాణించే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే రాజకీయ నాయకులకు కూడా మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు మన చేతి వృత్తులు కానీ వ్యవసాయదారులకు కానీ మంచి అనుకూలమైన వాతావరణం ఉండే అవకాశం మనకి ఈ వారం సూచిస్తుంది. దాంతోపాటు ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు అధికంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేసుకోండి. దగ్గరలో అమ్మవారి దేవాలయం ఉంటే అక్కడ కుంకుమార్చన చేయించుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మిథున రాశి యొక్క కర్కాటక రాశి ఫలితాలు. ఈ వారం కర్కాటక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా తృతీయంలో కేతువు, అష్టమంలో శని శుక్ర కుజులు ఉన్నారు, నవమంలో రాహు బుధుడు రవి ఉన్నారు, దశమంలో బృహస్పతి. ఇక చంద్రుడు వచ్చేసి ద్వాదశ జన్మ ద్వితీయాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత మానసికంగా ఆందోళన చికాకు ఉండే అవకాశం ఉంది. వారం మధ్యం నుంచి అనుకూలంగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకుంటారు. కొంత చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క ప్రోద్బలం ఎక్కువగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో కూడా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్ళే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తుల కొనుగోలు కానీ, స్థలాలు కొనడం కానీ,
వాహనాల కొనుగోలు కానీ కొంతవరకు జాప్యం జరిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విలాసవంతమైన వస్తువుల యందు కొంత వ్యయం చేసే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా మీరు ఆశించినంత వ్యయం అయితే చేయలేకపోతారు. దాంతోపాటు విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. అలాగే రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తుల కొనుగోలు చేసే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమంలో 3 గ్రహాలు ఉండడం వల్ల నరాలకు కండరాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్యంలో చికాకులు, ముఖ్యంగా శుక్రుడు కుజుడు ఉండడం వల్ల రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఈ వారం అధికంగా సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత స్థిరాస్తుల కొనుగోలు చేసే అవకాశం మనకు సూచిస్తుంది. తల్లిదండ్రులు స్థిరాస్తుల్లో సహాయ సహకారాలు అందిస్తారు, వృద్ధికి ఉపయోగపడతారు. వారు ఆర్థికంగా కూడా మీకు చేయూతనిచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఉద్యోగంలో విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు అద్భుతమైనటువంటి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి మాత్రం మిశ్రమ ఫలితాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు చేతి వృత్తుల వారికి కానీ వ్యాపారస్తులకు కానీ మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు కానీ వ్యక్తిగతమైన ఖర్చులు కానీ అధికంగా ఉండడం వల్ల మానసిక ఆందోళన అనేది కొంత కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండదంభూతం తమ్నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము కూడా 12 మార్లు పఠించండి. ఇక దాంతోపాటు శుక్రవారం రోజు బొబ్బెర్లు దానం ఇవ్వండి, మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన చేయించండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కర్కాటక రాశి యొక్క ఫలితాలు. సింహరాశి ఫలితాలు. ఈ వారం సింహరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో కేతువు, 7వ స్థానంలో శుక్ర, శని, కుజులున్నారు. ఇక 8వ స్థానంలో రవి, బుధ, రాహువులు ఉన్నారు. బృహస్పతి వచ్చేసి 9వ స్థానంలో ఉన్నాడు. చంద్రుడు వచ్చేసి ఏకాదశ ద్వాదశ జన్మాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా సింహరాశి వారికి రాష్ట్రాధిపతి రవి 8వ స్థాన సంచారంలో ఉన్నాడు. రాహు సాంగత్యం, బుధ సాంగత్యం పొందడం వల్ల కొంత అస్తంగత్వం పొంది ఈ రవి ఏదైతే బలహీనంగా ఉండడం వల్ల ఆత్మస్థైర్యం అనేది తగ్గడం, శారీరక మానసిక అలసట అనేది ఎక్కువగా ఉంటుంది. పను యందు ఆసక్తి తగ్గడం, ఏ నిర్ణయాన్ని కూడా సరిగ్గా తీసుకోలేకపోవడం జరుగుతుంది. అలాగే ఆర్థికపరమైన విషయాలలో కూడా మంచి అనుకూలత ఉన్నప్పటికీ కూడా చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల సరైన సమయంలో మీకు రావాల్సిన డబ్బు రాకపోవడం వల్ల ఏదో రకమైన చికాకుల వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తుల కొనుగోలు చేయడం అయితే చేస్తారు. అలాగే స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు, ఈ విషయంలో కొంత అనుకూలత ఉంటుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అన్ని రంగాల విద్యార్థులు కూడా విశేషంగా రాణిస్తారు. అలాగే స్నేహితులతో కొంత దూరంగా ఉండండి. విద్యార్థులు తమ యొక్క తెలివితేటలతో మంచి పేరు ప్రతిష్టలు కూడా సంపాదించే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు సంతానపరమైన విషయాల్లో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. సంతాన ప్రాప్తి కలగాలి అనుకునే వారికి సంతాన ప్రాప్తి ప్రస్తుతం ఎక్కువగా అవకాశం ఉంది. రుణ బాధ కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, అలాగే భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యల వల్ల కొంత ఇబ్బంది పడడం అయితే మనకు ఎక్కువగా సూచిస్తుంది. ఇక దాంతోపాటు కుటుంబంలో చిన్న చిన్న కలహాలు కూడా కలిగే అవకాశం ఉంది. కుటుంబం విషయంలో కొంత అప్రమత్తతతో ఉండండి. ఏదైనా సంయమనంతో ఉండి ముందడుగు వేయండి. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమ రవి, బుధ, రాహువుల వల్ల చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. నేత్ర సంబంధమైన, తలకు సంబంధించిన అనారోగ్యాలు, అధిక రక్తపోటు, శారీరకంగా కొన్ని రకాల ఇబ్బందులు అయితే ఎదుర్కొనే అవకాశం ఈ సింహరాశి వారికి సూచిస్తుంది. ఇక దాంతోపాటు
తల్లిదండ్రుల నుంచి కొంత అనుకూలత, స్థిరాస్తులు కలిసి రావడం, తల్లిదండ్రుల సహాయ సహకారాలు అందడం అయితే జరుగుతుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే ఉద్యోగంలో మార్పు సంభవించే అవకాశం ఉంది. రాజకీయ నాయకులు మంచి విజయాలు సాధిస్తారు. సినీ రంగాల వారు కూడా అద్భుతమైనటువంటి విజయాలు సాధించే అవకాశం ఉంది. చేతి వృత్తుల వారు కానీ లేదంటే వ్యాపారవేత్తలు కానీ మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఇక దాంతోపాటు కొంతవరకు డబ్బు రావాల్సింది చేతికి అందకపోవడం వల్ల కొన్ని చికాకులు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఖర్చులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా వారాంతంలో వ్యక్తిగతమైన ఖర్చులు, విలాసాల యందు కొంత ధన వ్యయం అయితే ఎక్కువగా కలిగే అవకాశం ఉంది. వాటి యందు కొంత జాగ్రత్త పడండి. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. మరి ఈ రాశివారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించి సుబ్రహ్మణ్య దేవాలయానికి ప్రదక్షిణాలు చేయండి 9. ఇక దాంతోపాటు మంగళవారం మినుములు దానం ఇవ్వండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేయండి. బుధవారం రోజు పెసర్లు దానం ఇవ్వండి. అలాగే గోధుమలు కూడా ఆదివారం రోజు దానం ఇవ్వండి. దీనివల్ల సమస్యలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి, శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు సింహరాశి యొక్క ఫలితాలు. కన్యారాశి ఫలితాలు. ఈ వారం కన్యారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ కేతువు, 6వ స్థానంలో శుక్ర, శని, కుజులు ఉన్నారు. 7వ స్థానంలో రాహు, బుధుడు, రవి ఉన్నారు. 8వ స్థానంలో బృహస్పతి, 10, 11, 12 స్థానాల్లో చంద్రుడు సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాష్ట్రాధిపతి సప్తమంలో రాహు సాంగత్యం, రవి సాంగత్యం పొందడం వల్ల కొంత మానసిక అస్థిరత, చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క ప్రోద్బల్యం ఎక్కువగా తనపై ఉండడం, ఏ పని చేసినా కూడా కొంత నిరాసక్తత ఉండడం, కొన్ని సమస్యలను మనం పరిష్కరించుకోకుండా ముందడుగు వేయడం అయితే జరుగుతుంది. మరి దాంతోపాటు ఆర్థికపరమైనటువంటి విషయాలలో కూడా మిశ్రమమైన ఫలితాలు ఉండడం, సరైన సమయానికి డబ్బులు చేతికి రాకపోవడం వల్ల కొన్ని చికాకులు కలగడం అయితే ఉంటాయి. దగ్గర బంధువుల నుంచి కొంత అనుకూలత ఉన్నప్పటికీ కూడా కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్యము, కొన్ని దుర్వార్తా శ్రవణాలు వినాల్సి రావడం, వాటి వల్ల కొంత మనస్తాపానికి గురవడం కూడా జరిగే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం ఇవి కొంతకాలం వాయిదా పడే అవకాశం ఉంది. వాహన కొనుగోలు కూడా కొంత వాయిదా వేసుకోవడం మంచిది. విద్యార్థులకైతే మంచి అనుకూలమైన సమయమే. కాకపోతే కొన్ని ఆటంకాల మధ్య ఉత్తీర్ణత సాధిస్తారు. విద్యార్థులు అధికంగా శ్రమించాల్సిన అవసరం ఉంటుంది. స్నేహితులతో కానీ చుట్టూ ఉన్న వాళ్ళతో కానీ కొంత అప్రమత్తంగా ఉండండి. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ కూడా బయట వ్యక్తుల వల్ల కుటుంబ కలహాలు, చికాకులు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఏదైనా కూడా బయట వ్యక్తులతో కుటుంబ విషయాలు చర్చించకపోవడం మంచిది. సంయమనంతో మానసికంగా కానీ కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే రుణాల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. అష్టమాధిపతి కుజుడు 6వ స్థానంలో ఉండడం వల్ల కొంత దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అధిక రక్తపోటు కానీ, రక్తంలో బలహీనత, కొంత శారీరక దౌర్బల్యం కలగడం ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇక అధిక షుగరు అంటే మధుమేహం లాంటివి కొంత అధికంగా ఉండడం, వాటి వల్ల కొంత ఇబ్బంది పడడం అయితే జరగవచ్చు. తల్లిదండ్రుల నుంచి కూడా అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలో ఒక అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కలిగే అవకాశం ఉంది. అలాగే విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. ఇక వ్యాపారవేత్తలకు వీరికి సామాన్యంగా ఉంటుంది. కొంత లాభ నష్టాల మధ్యలో వ్యాపారం ముందుకు సాగుతుంది. ఆకస్మిక ధన లాభాలు కొంతవరకు కలిగే అవకాశం ఉంది. వారాంతంలో అధిక ధన వ్యయాలు అయితే మనకు సూచిస్తున్నాయి. కన్యారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి. శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. దత్తస్తవ పారాయణం చేసుకోండి. అలాగే మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. ఇక దాంతోపాటు లలితాదేవి ఆరాధన, లలితాదేవి ఆలయ దర్శనం లేదంటే లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కన్యారాశి యొక్క తులారాశి ఫలితాలు. ఈ వారం తులారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా 5వ స్థానంలో శుక్ర, శని,
కుజులు ఉన్నారు. 6వ స్థానంలో రవి బుధ రాహువులు ఉన్నారు. 7వ స్థానంలో బృహస్పతి ఉన్నాడు. ఇక 9, 10, 11 స్థానాల్లో చంద్రుడు, 12వ స్థానంలో కేతు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే తులారాశి వారికి రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడు 5వ స్థానంలో ఉండడం, మిత్రక్షేత్రంలో ఉండడం వల్ల మానసికంగా మంచి స్థిరంగా ఉంటారు. కొంత విలాసాల యందు ఆసక్తి ఉండడం, ఏదైనా కూడా విహారయాత్రలు చేయాలి, మంచి పౌష్టికమైనటువంటి ఆహారం తీసుకోవాలి అనే ఒక ఆలోచన ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. ఏదైనా సమస్యలు ఉంటే సులభంగా పరిష్కరించుకొని ముందడుగు వేస్తారు. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. స్థలాలు కొనడం కానీ, గృహ నిర్మాణాలు చేపట్టడం కానీ, వాహనాల కొనుగోలు కానీ ఇవి అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. ముఖ్యంగా సాంకేతికపరమైన విద్యార్థులు, కంప్యూటర్ రంగానికి, రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. వైద్య రంగం వారు కూడా విశేషంగా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకునే అవకాశం సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఇక కొత్తగా రుణాలు తీసుకోవాల్సి రావడం, ముఖ్యంగా కుటుంబపరమైన విషయాలలో కానీ లేదంటే వ్యాపార రంగంలో కానీ కొన్ని రుణాలు తీసుకోవాల్సి రావడం అయితే మనం గమనించవచ్చు. ఇక భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, అలాగే భార్య నుంచి వైపు కానీ భర్త నుంచి కానీ కొంత ఆర్థిక సహకారం అనేది కలగడం అనేది మనం గమనించవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు 5వ స్థానంలో కుజుడితో కలిసి ఉండడం వల్ల రక్తానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కొంత వచ్చే అవకాశం ఉంది. ఏదైనా ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. అంత ఇబ్బంది ఉండకున్నా కూడా చిన్న చిన్న సమస్యల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం మనకు సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి ఆర్థికపరమైనటువంటి అనుకూలత కూడా కొంత ఉంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించడం మంచిది. ముఖ్యంగా తండ్రికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు, దూర ప్రాంతాల్లో ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. ఇక చేతి వృత్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ వ్యవసాయదారులకు కానీ మంచి విశేషమైనటువంటి ఆర్థిక అభివృద్ధి కలిగే అవకాశం సూచిస్తుంది. ఆకస్మిక ధన లాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. మరి ఈ ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. ధార్మిక చింతన, దేవాలయ దర్శనాలు, తీర్థయాత్రలు చేయడం ఈ తులారాశి వారికి ఎక్కువగా సూచిస్తుంది. తులారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే మంగళవారం రోజు ఉలువలు దానం ఇవ్వండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేయండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు తులారాశి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వారం వృశ్చిక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా చతుర్థంలో శుక్ర, శని, కుజులు ఉన్నారు. పంచమంలో రాహు, బుధుడు, రవి ఉన్నారు. 6వ స్థానంలో బృహస్పతి, ఏకాదశంలో కేతువు, 8, 9, 10 స్థానాల్లో చంద్రుడు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా వృశ్చిక రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి అయినటువంటి అంగారకుడు చతుర్థ స్థానంలో ఉండడం వల్ల స్థిరమైన ఆలోచన ఉంటుంది. ప్రతి విషయంలో కూడా అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొంత కఠినంగా వ్యవహరిస్తారు. చుట్టూ ఉన్న వాళ్ళతో ముఖ్యంగా కఠినంగా వ్యవహరించడం, అనవసరమైనటువంటి తొందరపాటు మాట్లాడడం అనేది కొద్దిగా ఉంటుంది. దానివల్ల కొంత సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం కూడా ఉంది. ఆర్థికపరమైన విషయాలలో మిశ్రమమైన వాతావరణం ఉంటుంది. సరైన సమయానికి డబ్బు అందకపోవడం కానీ, రుణాల వల్ల కొంత ఇబ్బందిని ఎదుర్కొనే అవకాశం సూచిస్తుంది. ఇక దాంతోపాటు దగ్గర బంధువుల నుంచి అనుకూలత, స్థిరాస్తుల విషయంలో కానీ కొంత ఆర్థికపరమైన విషయాల్లో కానీ సహకారం అందే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. దాంతోపాటు ఎక్కువ విలాసవంతమైనటువంటి గృహోపకరణాలకు అధిక ధన వ్యయం చేసే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విదేశాలలో విద్యాభ్యాసం చేయాలనుకునే వారికి సరైన సమయంగా మనం చెప్పుకోవచ్చు. దాంతోపాటు బిజినెస్ మేనేజ్మెంట్ కానీ, గవర్నమెంట్ ఉద్యోగానికి సంబంధించిన గ్రూప్ ఎగ్జామ్స్ కానీ రాసేవారు మంచి ఉత్తీర్ణత, విజయం సాధించే అవకాశం ఉంది. రుణబాధ కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, అన్యోన్యత పెరగడం అయితే ఉంటుంది. ఆరోగ్యపరంగా ముఖ్యంగా చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించండి. అష్టమాధిపతి అయినటువంటి బుధుడు రాహుతోటి అలాగే రవితో కలిసి ఉండడం వల్ల రక్తంలో కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి కూడా అనుకూలత ఉంటుంది. ఆర్థికంగా సహాయ సహకారాలు అందుతాయి.
కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రయత్నించేవారు విశేషంగా విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం మనకు ఈ రాశి వారికి ఎక్కువగా సూచిస్తుంది. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా సూచిస్తున్నాయి. రాజకీయ నాయకులకైతే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారు మంచి విజయాలు దక్కించుకునే అవకాశం ఉంది. ఇక వ్యాపార రంగంలోని వారు కానీ, ఉద్యోగ రంగంలోని వారు కానీ అందరూ కూడా మంచి అనుకూలత అయితే సాధిస్తారు. వ్యాపార రంగంలోని వారు, చేతి వృత్తుల వారు కానీ, లేదంటే వ్యవసాయదారులు కానీ మంచి రాబడిని పొందే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే ధార్మిక చింతన, దేవాలయ దర్శనాలు చేస్తారు. ధార్మికమైనటువంటి ధన వ్యయం అయితే ఎక్కువగా చేసే అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు కానీ, వ్యక్తిగతమైనటువంటి ఖర్చులు కానీ అధికంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిష్కారాల గురించి చూస్తే, వృశ్చిక రాశి వారు ముఖ్యంగా దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి. శనిగల నివేదన పెట్టి పంచిపెట్టండి. దత్త స్తవపారాయణం చేసుకోండి. ఇక దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. ఇక శుక్రవారం బొబ్బెర్లు దానం ఇవ్వండి. మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృశ్చిక రాశి యొక్క ఫలితం. ధనుస్సు రాశి ఫలితాలు. ఈ వారం ధనుస్సు రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా తృతీయంలో శుక్ర, శని, కుజులు ఉన్నారు. చతుర్థంలో రాహు, బుధరవులు ఉన్నారు. పంచమంలో బృహస్పతి, సప్తమాష్టమ నవమాల్లో చంద్రుడు, దశమంలో కేతు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా ధనుస్సు రాశి వారికి చూసినట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ప్రతి విషయం కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేస్తారు. ఏదైనా కూడా స్థిరంగా ఉండి కొంత ఆత్మవిశ్వాసంతో పనులన్నీ కూడా చక్కదిద్దుకుంటారు. ఆర్థికపరమైన విషయాల్లో కూడా మంచి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అలాగే కుటుంబం నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందడం, స్థిరాస్తుల విషయంలో కూడా కోర్టు వ్యవహారాల్లో మంచి విజయాలు సాధించే అవకాశం ఉంది. దాంతోపాటు దగ్గరి బంధువులకు కొంత అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తుల కొనుగోలు చేసే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. అయితే మీరు తీసుకునే స్థిరాస్తుల్లో కొన్ని లావాదేవీల్లో న్యాయపరమైనటువంటి సమస్యలు ఉండే అవకాశం సూచిస్తుంది. కాబట్టి కొంత జాగ్రత్త వహించి ముందడుగు వేయండి. అలాగే స్థిరాస్తుల కొనుగోలు చేసే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు చేసే అవకాశం ఉంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అలాగే వైద్య రంగానికి సంబంధించిన వారు కూడా విశేషంగా రాణించే అవకాశం మనకు సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు కలగడం అయితే మనకు సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ వారమంతా కూడా ఆరోగ్యంగా పెద్ద ఇబ్బందులు ఏమి ఉండకపోవచ్చు. ఆరోగ్య సమస్యలు కలగకుండా ఉండే అవకాశం ఉంది. ఏదైనా సమస్య కలిగినా కూడా శీఘ్రంగా పరిష్కారం అవుతుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. స్థలాలు కొనడం, అలాగే తల్లిదండ్రుల నుంచి కొంత ఆర్థిక అనుకూలత కలుగుతుంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం ఉంది. ఉద్యోగంలో స్థానచలనాలు కలిగే అవకాశం ఉంది. అలాగే ఆకస్మిక ధనలాభాలు ఉద్యోగపరంగా కలిగే అవకాశం సూచిస్తుంది. ఇక దాంతోపాటు రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక వ్యాపార రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, చేతి వృత్తులు కానీ వీరికి మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఆకస్మిక ధనలాభాలు కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు కానీ, ఏదైనా స్థిరాస్తుల విషయంలో కానీ అధిక ధన వ్యయం చేసే అవకాశం ఉంది. మరి ఈ ధనుస్సు రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. దాంతోపాటు శుక్రవారం రోజు బొబ్బెర్లు, మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన చేయించండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు ధనుస్సు రాశి యొక్క ఫలితాలు. ఈ వారం మకర రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో శుక్ర, కుజ, శనులు ఉన్నారు. తృతీయంలో రాహు, బుధుడు, రవిలో ఉన్నారు. చతుర్థంలో బృహస్పతి, ఇక 6, 7, 8 స్థానాల్లో చంద్రుడు, 9వ స్థానంలో కేతు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే మకర రాశి వారికి ఈ వారమంతా కూడా అనుకూలమైన వాతావరణం ఉంటుంది.
ప్రతి విషయంలో కూడా నిర్ణయాత్మకంగా ఉంటారు. కొంత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కొంత సున్నితంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఆర్థికపరమైన విషయాలలో మంచి అభివృద్ధి కలుగుతుంది. ఆర్థిక పురోభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు కలిగే అవకాశం ఉంది. దగ్గర బంధువుల నుంచి కూడా అనుకూల వాతావరణం ఉంటుంది. అయితే కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్యం కానీ దుర్వార్తా శ్రవణాలు కానీ కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే కోర్టు వ్యవహారాల్లో కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. విద్యార్థులకైతే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రక్షణ రంగాలకు, వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. దాంతోపాటు రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. సంతానపరమైన సమస్యలు ఏమన్నా కూడా తొలగిపోతాయి. సంతాన వృద్ధి కలిగే అవకాశం ఉంది. ఇక భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు, వార మధ్యంలో చిన్న చిన్న తగువులు కలిగినా కూడా వారాంతంలో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఈ రాశి వారికి సూచిస్తుంది. దాంతోపాటు నేత్ర సంబంధమైన, తలకు సంబంధించిన అనారోగ్యాలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ముఖ్యంగా తండ్రికి అనారోగ్య సమస్యలు సూచిస్తున్నాయి. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించడం మంచిది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. దాంతోపాటు రాజకీయ నాయకులకు, సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కుతాయి. అలాగే వ్యాపార రంగంలోని వారికి, వ్యవసాయదారులకు, చేతి వృత్తుల వారికి కూడా మంచి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. ఇక ఆకస్మిక ధనలాభాలు కొంతవరకు సూచిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా స్థిరాస్తుల కొనుగోలు వల్ల అధిక ధన వ్యయం జరిగే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. మరి ఈ మకర రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే మంగళవారం రోజు మినుములు దానం ఇవ్వండి. దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేయండి. విష్ణు సంబంధమైన దేవాలయ దర్శనం చేసుకోండి. ఇక దాంతోపాటు ఇష్టదేవత ఆరాధన చేయండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మకర రాశి యొక్క ఫలితాలు. కుంభరాశి ఫలితాలు. ఈ వారం కుంభరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ, శుక్ర, కుజ, శనులున్నారు. ద్వితీయంలో రాహు, బుధుడు, రవి ఉన్నారు. చతుర్థంలో తృతీయంలో బృహస్పతి, అలాగే అష్టమ స్థానంలో కేతువు, చంద్రుడు వచ్చేసి 5, 6, 7 స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా ఈ రాశి వారికి, ముఖ్యంగా కుంభరాశి వారికి ఏ పనైనా కూడా కొంత ఆలస్యం కావడం, మానసికంగా కూడా కొంత ఒత్తిడిని ఎదుర్కోవడం, శారీరక బలహీనతలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అలాగే ఆర్థికపరమైన విషయాలలో కూడా చిన్న చిన్న ఒడిదొడుకులు అయితే తప్పవు. ఎంత సంపాదించినా కూడా ఏదో రకమైన ఇబ్బందుల వల్ల ఆర్థిక పురోభివృద్ధి కొన్ని ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, స్థిరాస్తుల కొనుగోలు, స్థలాలు కొనడం ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దగ్గర బంధువుల నుంచి కొంత అనుకూలత ఉన్నప్పటికీ కూడా దగ్గర బంధువులకు అనారోగ్య సమస్యల వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తుల కొనుగోలు, స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం కొంతవరకు అనుకూలిస్తాయి. విద్యార్థులకైతే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. ఆశించినంత ఫలితం అయితే రాకపోవచ్చు. రుణ బాధ కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉన్నప్పటికీ కూడా బయట వ్యక్తుల వల్ల కుటుంబంలో చికాకులు, అనవసరమైనటువంటి వాదోపవాదాలు కలిగే అవకాశం ఉంది. ఏదైనా కూడా అనవసరమైనటువంటి బయట వ్యక్తుల సలహాలు, సూచనలు తీసుకోకండి. కుటుంబ విషయంలో బయట వ్యక్తులను మీ వ్యక్తిగతమైనటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ కానివ్వకుండా చూడండి. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి బుధుడు ద్వితీయంలో ఉండడం, రాహుతో కలిసి ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ కానీ, నరాలకు, కండరాలకు సంబంధించిన ఇబ్బందులు కానీ కలిగే అవకాశం ఉంది. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సినీ రంగాల వారికి మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. అలాగే వ్యాపార రంగంలోని వారు మంచి అనుకూలత అయితే సాధిస్తారు. దాంతోపాటు వ్యవసాయ రంగము,
చేతి వృత్తుల వారు కూడా మంచి అనుకూలతనైతే పొందే అవకాశం సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. వ్యక్తిగతమైన విలాసాల యందు కొంత అధిక ధన వ్యయం చేయడం అనేది మనం గమనించవచ్చు. ఈ కుంభరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం దమ్నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యం 19 మార్లు పఠించండి. అలాగే మంగళవారం రోజు ఉలువలు దానం ఇవ్వండి. దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకుని శనియల నివేదన పట్టి పంచిపెట్టండి. ఇవి చేసుకున్నట్టయితే కొంత శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కుంభరాశి యొక్క ఫలితం. మీనరాశి ఫలితాలు. ఈ వారం మీనరాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిరీత్యా జన్మ రాహు, బుధుడు, రవి ముగ్గురు ఉన్నారు. ద్వితీయంలో బృహస్పతి, సప్తమంలో కేతువు, అలాగే చతుర్థ, పంచమ, షష్టమ స్థానాల్లో చంద్రుడు, ద్వాదశంలో శుక్ర, శని, కుజులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మీనరాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా జన్మ రాహువు, అలాగే బృహస్పతి, జన్మ రాహు, రవి, బుధుడు ఉండడం వల్ల కొంత మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఏదైనా ఆలోచన శక్తి తగ్గడం, కొంత అయోమయంగా ఉండడం అనేది ఎక్కువగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉంటుంది. బయట వ్యక్తుల యొక్క ఆలోచనలు మీ మీద ఎక్కువగా పనిచేస్తాయి. ఆర్థికపరమైన విషయాలలో మిశ్రమైన ఫలితాలు ఉంటాయి. ఆశించినంత గొప్ప వృద్ధి ఉండకపోవచ్చు. కుటుంబంలోని దగ్గర వ్యక్తుల నుంచి కూడా కొంత అనుకూలత ఉన్నప్పటికీ కూడా మీ నుంచి వాళ్ళు సహాయం పొందడమే కానీ వారు మీకు సహాయం చేయడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. స్థిరాస్తుల కొనుగోలు, స్థలాలు కొనడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా కొంతవరకు మాత్రమే సహకరించే అవకాశం ఉంది. కొంత సమయం వేచి చూడడం అనేది మంచిది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. మంచి విజయాలు దక్కుతాయి. వారాంతంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా ఈ వారమంతా కూడా విద్యార్థులు మంచి అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు, కుటుంబంలో అనవసరమైనటువంటి వాదనలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. బయట వ్యక్తుల యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది కుటుంబంలో ఉండకుండా చూడండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంత ధనం వ్యయం చేయాల్సి రావడం, మీ సమయాన్ని వారి గురించి కేటాయించాల్సి రావడం అయితే మనం గమనించవచ్చు. కొంత ధనలాభాలు అయితే సూచిస్తున్నాయి. ఏదైనా రావాల్సిన డబ్బు కూడా సకాలంలో మీకు చేతికి అందడం, ఆర్థికాభివృద్ధి, ఉద్యోగపరంగా కూడా మంచి అభివృద్ధి అయితే ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఉద్యోగంలో మార్పు కూడా సంభవించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దశమాధిపతి బృహస్పతి ద్వితీయంలో ఉండడం వల్ల ఆర్థికాభివృద్ధి కూడా బాగుంటుంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. ఇక వ్యాపార రంగం, వ్యవసాయ రంగానికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేతి వృత్తుల వారికి కూడా కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక ఖర్చులు అధికంగా ఉంటాయి. వ్యక్తిగత, కుటుంబపరమైన ఖర్చులు అధికంగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. మరి మీనరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి వస్తే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి. మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించి మినుములు దానం ఇవ్వండి. అలాగే ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మీనరాశి యొక్క ఫలితాలు. మరి ద్వాదశ రాశుల ఫలితాలు చూశారు కదా. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అమూల్యమైన సలహాలు, సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. స్వస్తి ప్రజాభ్యా పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్సృత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.